నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మన గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, అలాగే పండితులు కూడా చెప్తూ ఉంటారు కదా, ప్రదోష కాలంలోని కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి అని చెప్పేసి. అసలు ప్రదోష కాలంలోని చేయకూడని పనులు ఏంటి, చేసే పనులు ఏంటి, అసలు అంతటి పవర్ఫుల్ శక్తి ఎలా వచ్చిందంటారు ప్రదోష కాలానికి? ప్రదోష కాలము అనగా మనకు కాలంలో సంధిలు అని అంటారు. అంటే రాత్రి నుంచి ఉదయం సంధి, ఉదయం నుంచి అంటే పగలు నుంచి రాత్రికి సంధి. కాబట్టి రాత్రి గడిచి సూర్యోదయం అవుతుంటే దాన్ని ఉషఃకాలము, ఉషస్సు అని అంటారు. అలాగే పగలు గడిచిపోయి రాత్రి ప్రవేశం చేసేటువంటి మధ్య సమయము సంధ్యా సమయము లేదా ప్రదోష కాలము అని అంటారు. ఇక్కడ ఈ ప్రదోష కాలానికి విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నప్పటికీ కూడా సాధారణంగా సూర్యాస్తమయానికంటే ముందు 2 లేదా 3 ముహూర్త కాలాలు, సూర్యాస్తమయం అయిన తర్వాత 2 లేదా 3 ముహూర్త కాలాలు దీనికి ప్రమాణంగా చెప్పబడ్డాయి. కాబట్టి సూర్యాస్తమయానికి సంబంధించి ఉదాహరణకి 6 గంటలకి అని అనుకోండి. అన్నప్పుడు దాదాపుగా 5 గంటల 10 నిమిషాలు, 5 గంటల నుంచి అంటే 1 గంట లేదా మ్యాక్సిమం 48 నిమిషాలు, సూర్యాస్తమయం కంటే ముందు 48 నిమిషాలు, సూర్యాస్తమయం అయిన తర్వాత 48 నిమిషాలు ప్రదోషకాలంగా చెప్పబడి ఉంది. దీనినే గోధూళికా కాలము అని అంటారు. అంటే గోవులు మేతకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే సందర్భము, సూర్యాస్తమయం అవుతుండగా ఆ సూర్యకిరణాలు పడుతూ ఉండగా ఆ ఆవు గిట్టల నుంచి, కాలి గిట్టల నుంచి దుమ్ము లేచిపోయి, అది కూడా ఆ దుమ్ము కూడా ఎరుపు నారింజ వర్ణం ఉన్నటువంటి ఆ సమయం ప్రారంభం నుంచి. ఈ గోధూళిక సమయంలో విశిష్టత ఏంటంటే ఏవైనా పనులు ప్రారంభించవచ్చు ఈ గోధూళిక సమయం అని శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఇక ప్రదోషకాల సమయంలో ప్రధానంగా చెయ్యకూడనటువంటి పనులు ఏంటంటే ఎటువంటి ఆహార పదార్థం తినకూడదు, అంటే భోజనం కానీ తినకూడదు. అలాగే సూర్యాస్తమయం అవుతున్న సందర్భంగా చాలామంది అంటే తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అందులో ప్రధానమైనటువంటిది మద్యపానము కానీ, ధూమపానము కానీ, మాంసాహార భోజనం కానీ, అన్నిటికంటే మించి మైథునము, దాంపత్యము పనికిరాదు. ఈ యొక్క సూర్యాస్తమయ సమయంలోనే మైథునం చేసినటువంటి కారణం చేత కశ్యప ప్రజాపతి అయినటువంటి భార్య దితి, ఆ దితి ఆ సూర్యాస్తమయ సమయంలో కోరిన కోరిక వరప్రభావం వలన వద్దని వారించిన భార్య చెప్పిన మాట వినాలి అనే ఉద్దేశంతో ఇక ఆ సమయంలో గర్భధానం జరిగినటువంటి కారణం చేత రాక్షసులు జన్మించారు. అందుకనే సూర్యాస్తమయ సమయంలో గర్భధానం అనగా దాంపత్యము పనికిరాదు. తద్వారా పుట్టే సంతానము లోకకంటకమైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పబడి ఉంది. ఇక నిద్రపోకూడదు ఈ సమయంలో, ప్రదోషకాల సమయంలో. ఇక మరి చేయాల్సినటువంటి పనులు ఏంటయ్యానంటే చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని ఇష్టదేవత ఆరాధన చేయాలి. సంధికాలము అనేటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటి సమయం అమ్మ. మీరు గమనించుకుంటే దేవతా శక్తి అనేటువంటిది ప్రశాంతంగా ఉండేటువంటి సమయం. ఇప్పుడు మీరు అమ్మవారి దేవాలయానికి పొద్దున పూట వెళ్ళి చూడండి, అమ్మవారిని దర్శించుకోండి, ఆ అమ్మవారి రూపాన్ని ఒకసారి గట్టిగా మనస్సులో ప్రింట్ చేసుకోండి. మళ్ళీ అదే రోజు సాయంకాలము మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అదే అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. తేడా మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. పొద్దున పూట వెళ్ళినప్పుడు కోపంగా, ఉగ్రరూపంగా, గంభీరంగా ఇట్లా కనబడుతున్న అమ్మవారు సాయంకాలం వెళ్ళేసరికి రామ్మ నీకోసమే ఉన్నాను అని ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తుంది. మరి ఉదయం పూట ఉన్న గాంభీర్యం సాయంకాలంకి వచ్చేసరికి ఎందుకు సంతోషంగా ఉంటుందనంటే ప్రధానంగా దుష్ట సంహారం జరిగినటువంటిది ఈ ప్రదోషకాల సమయంలో. కాబట్టి రాక్షస శక్తి నశించి దైవశక్తి సంతోషంగా, దైవము గెలిచి ధర్మము గెలిచినటువంటి సమయం ఈ సమయం. అందుకనే ఇక్కడ ప్రధానంగా సూర్యాస్తమయానికి అంతటి అనగా ప్రదోషకాలానికి అంత ప్రాధాన్యత. ఈ ప్రదోష కాలంలో మనకంటే గుర్తొచ్చేటువంటిది ప్రధానంగా ఈశ్వర ఆరాధన. ఈశ్వర ఆరాధన విశేషంగా చేయమన్నది శాస్త్రం. అందుకనే పొద్దున పూట విష్ణు ఆలయాన్ని దర్శించుకొని సాయంకాల ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించుకోమన్నారు.
ఇది శాస్త్ర నియమం. అందుకనే ఇంకొకటి ఏంటనంటే ఆ యొక్క బ్రహ్మ మానస సరోవరం దగ్గర వెలిసినటువంటి కైలాస పర్వతం వెలిసినటువంటి ఆ పరమేశ్వరుడు వృషభారూఢుడై అమ్మవారిని వెంట పెట్టుకొని శ్రీశైల క్షేత్రానికి ఈ ప్రదోషకాల సమయంలో ప్రతిరోజు వస్తాడు అని చెప్పి ప్రతీతి ఈ శ్రీశైల క్షేత్ర మహత్యంలో చెప్పబడినటువంటిది. కాబట్టి ఆ ఆది దంపతులు ఈ భూమి మీదకి వచ్చేటువంటి సందర్భంగా ఆ సమయంలో మనము దుర్మార్గ పనులు చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? అందుకని దేవతారాధన చేయాలి. ఎవరైతే ఆది దంపతులు ఈ ప్రదోషకాల సమయంలో వస్తున్నటువంటి సందర్భంగా ఆది దంపతుల్ని పూజిస్తారో అనగా శివారాధన చేస్తారో వాళ్ళ యొక్క సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది. ఇంతకుముందు మనం వీడియో చేశాం శని ప్రభావం గురించని. శని త్రయోదశి అంటే త్రయోదశి సూర్యోదయానికి కాదు, ప్రదోష కాలానికి త్రయోదశి తిథి ఉన్నప్పుడు అది మహాశని ప్రదోష తిథి అని అంటారు. ఈ సమయంలో శివారాధన చేస్తే సకల కర్మదోషాలు తొలగిపోతాయి. కాబట్టి త్రయోదశి తిథి ప్రదోషకాల సమయంలో చేసిన శివార్చన ప్రభావం వలన సంపూర్ణమైనటువంటి మానవుని యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే వీక్షించేటువంటి భక్తి చైతన్యం ప్రేక్షకులు తప్పకుండా ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడాలన్నా, గత జన్మ కర్మదోషం తొలగాలన్నా, అసలు శివానుగ్రహం తొందరగా మనకు లభించి మన యొక్క కష్టాలు తీరి సంకల్పాలు నెరవేరాలన్నా ఈ యొక్క ప్రదోషకాల సమయంలో శివారాధన తప్పక చేసి తీరాల్సిందే, అందులో సందేహం లేదు. ఆ సమయంలో మనకి చేస్తే మనకి ఏమైనా కష్టాలు ఉన్నా కానీ ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయి. ఓకే, సో అంతటి శక్తి ఉందన్నమాట ప్రదోషకాలానికి. ఇంకా ఓకే గురుగారు, ప్రదోషకాలంలో ఉన్న పవర్ ఏంటి, అంతటి శక్తి రావడానికి గల కారణం ఏంటి అనేది అయితే మాకు తెలియజేశారు. నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.